గైస్ ఈరోజు 'బిగ్ బాస్' సీజన్ 9లో ఎక్స్ హౌస్‌మేట్స్ వచ్చేసేసి నామినేట్ చేస్తారు. అలానే 2 నామినేషన్స్ ఉంటాయి. ఒకటొచ్చేసేసి ఎక్స్ హౌస్‌మేట్ చేస్తారు. ఇంకోటొచ్చేసి ఎక్స్ హౌస్‌మేటే ఉన్న కంటెస్టెంట్స్‌లో ఎవరో ఒకళ్ళకి ఇచ్చేసేసి నామినేట్ చేయాలనమాట. సో, ఇది ప్రాసెస్. ఈ ప్రాసెస్‌లో ఫస్ట్ ప్రియా గారు వచ్చారు. ఓకే. ప్రియా గారు వచ్చి సంజనాని నామినేట్ చేశారు. అంతా బానే ఉంది. నెక్స్ట్ మనీష్ వచ్చాడు. మనీష్ వచ్చి ఇక్కడ ఏమవుతుందంటే మనీష్ కళ్యాణ్‌ని నామినేట్ చేశాడు. ఫెయిర్ ఎనఫ్. తను లాస్ట్ వీక్ ఇలా బ్యాక్ స్టాప్ చేసావు. నీ గ్రాఫ్ చాలా పెరిగిపోయేది. తనుజాని నామినేట్ చేసుంటే అని ఇండైరెక్ట్‌గా చెప్పాడు. అది కూడా బానే ఉంది. కానీ ఏదైతే తనుజ గురించి ముద్దుతో మందారాలు చెవిలో పెడుతున్నారు అని సో కాల్డ్ స్టేట్మెంట్స్ ఇచ్చాడో అది తప్పు నాకనిపించింది. ఎందుకంటే క్లియర్‌గా ప్రతి వీకెండ్ తనుజ గారికి కళ్యాణ్ వీడియోస్ వేసి చూపిస్తున్నా కానీ కళ్యాణ్ గురించి ఎక్కడ నెగిటివ్ పోర్ట్రే చేయలేదు. అలానే నెగిటివ్గా మాట్లాడలేదు. ఇంకా కళ్యాణ్కే సపోర్ట్ చేస్తాను అని చెప్పేసి నాకు తనకి క్లారిటీ ఉందని క్లియర్గా చెప్పారు. కానీ కళ్యాణ్ తనుజాని నామినేట్ చేయలేకపోయాడు. అంటే తను బాండ్ ముసుగులో ఉన్నాడు. సో ఇక్కడ తనుజ గేమ్ బాగానే ఆడుతుంది. కానీ అది తెలియక కళ్యాణ్ ఉన్నదానికి కానీ వచ్చిన వాళ్ళు శ్రీజాను ఈ మనీష్ వీళ్ళంతా ఏంటంటే తనుజ తప్పు నీదే రైట్ అన్నట్లు పోర్ట్రే చేస్తున్నారు. అదైతే నాకు చాలా తప్పు అనిపించింది. ఎందుకంటే ప్రతిసారి తనుజ స్టాండ్ తీసుకుంది. కళ్యాణ్ కూడా స్టాండ్ ఎప్పుడు తీసుకోవాలి. కానీ తనుజ ఎన్నిసార్లు స్టాండ్ తీసుకుందంటే చాలాసార్లు ఎన్ని వీడియోస్ నెగిటివ్గా చూపించిన ఈవెన్ కెప్టెన్సీ టాస్క్లో కూడా ఆ బల్బుది డెమాన్ పవన్ క్లియర్గా ఆ కాల్ చూపించాడు. కానీ బయటకు వచ్చి ఒక్క మాట కూడా కళ్యాణ్ అనలేదు. అంటే ప్రతిదీ తన్ని కేర్గా చూసుకుంది. తనకు గేమ్ అర్థమయ్యేలాగా చెప్పి అని కళ్యాణే ఒప్పుకున్నాడు. కానీ ఇక్కడ వచ్చిన వాళ్ళు శ్రీజ వీళ్ళ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారంటే అంటే ఈ శ్రీజ కళ్యాణ్ బాండ్ ఉండొచ్చు, లేకపోతే మనీష్ వేరే వాళ్ళు బాండ్ ఉండొచ్చు, కానీ తనుజ కళ్యాణ్ బాండ్ ఉండకూడదు. ఎందుకంటే తనుజ కళ్యాణ్ ఎక్కడ విన్నర్ అవుతున్నాడో తనుజ ఆపుతుందా అలా పోర్ట్రే చేస్తున్నారు. అది చాలా తప్పు. మీ ఒపీనియన్ ఏమనుకుంటారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్.